ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు కుమారుడు. హిరణ్యకశిపుడు తాను దేవుడునని అందరికీ చెప్పుకొని అందరూ తననే ఆరాధించాలని పూజించాలని అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. కానీ చిన్న ప్రహ్లాదుడు మాత్రం నాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి అని భక్తితో జపించేవాడు. హిరణ్యకశిపుడు దీనిని సహించలేక తన కొడుకును ఎన్నో రకాలుగా బాధించాడు. పర్వతం మీద నుండి పడేశాడు, పాముల గుంతలో వేసేశాడు, అగ్నిలో కూడా కూర్చోబెట్టి పరీక్షలు పెట్టాడు. కానీ ఎక్కడ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే విష్ణువుని ఎప్పుడు తన భక్తితో రక్షించేవాడు. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు తన భక్తుల్ని రక్షించేవాడు. అంటే ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఇతన్ని అండగా రక్షిస్తూ ఉండేవాడు. చివరికి హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, నీ దేవుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు. వెంటనే ఆ స్తంభం నుండి నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ప్రహ్లాదుడి భక్తి ఆ విధంగా గెలిచింది. పిల్లలు, ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రహ్లాదుడు మనకు నేర్పింది నిజమైన విశ్వాసం, ధైర్యం ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా దేవుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు.